హాయ్ గైస్, ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో చేసేద్దామా? సో ఇవాళ అయితే కాంచీపురం సారీస్ లైవ్కి రెడీ అవుతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. బ్లౌజ్ అయితే డెఫినెట్గా ఇదే వేసుకుందామని నేనైతే సెలెక్ట్ చేస్తాను. ఇది ఎందుకంటే వన్ ఆఫ్ ది న్యూ డిజైన్స్ మేము చేసిన దాంట్లో మంచి కాంటెంపరీ స్టైల్ డిజైన్స్. ఈ మధ్యకాలం బ్లౌజెస్ పట్టు శారీస్ చేసి చాలా కాలం అయింది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు డ్రెస్ అప్ కంప్లీట్లీ ఇన్ అ నైస్ ట్రెడిషనల్ కంచి పట్టు శారీ. సో ఈ బ్లౌజ్ కాంబినేషన్ శారీస్. ఫస్ట్ శారీ అయితే ఇది మై చాయిస్. ఒకటి అంటే పర్పుల్ ఉంది కదా, దాని మీద పింక్ వర్క్ ఉంది కాబట్టి సో ఐ వాంటెడ్ టు డూ అ పింక్ అండ్ అ పర్పుల్ కాంబినేషన్ లాగా ఇది ఎలా ఉంటుంది అని ఇది ఒక చాయిస్. సెల్ఫ్ విత్ సెల్ఫ్ కూడా చాలా ట్రెండ్గా ఉంది కదా. దిస్ ఇస్ వన్ మోర్ శారీ బ్లౌజ్ కాంబినేషన్. సో మన కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఆప్షన్. బ్యూటిఫుల్ కంచిపట్టు మీనాకారి సారీ. సో ఎల్లో పర్ఫెక్ట్ బ్రైడల్ కలర్ అండ్ ఆల్సో దీని మీద లైట్ పింక్ వర్క్. మనకి ఈ శారీతో కాంబినేషన్ చూడండి, ఈ బ్లౌజ్ అండ్ శారీ నో డౌట్ చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ అనదర్ ఆప్షన్. సో మీరైతే ఏది సజెస్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఫైనల్లీ నేను ఏం కట్టుకున్నా అనేది కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే హెయిర్ చేసేద్దామండి. హెయిర్ నాది అన్ని లైవ్ షోస్లో ఒకే ఒక స్టైల్ ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ క్లిప్స్ పెట్టుకుని జడ వేసేసుకుంటా. ఇయర్ రింగ్స్ అయితే చూస్ చేసుకున్నా, పట్టు సారీ కదా. సో లెట్ మీ గో విత్ హెవీ ఇయర్ రింగ్స్ అని. దిస్ ఇస్ హెయిర్ ఫినిషింగ్ స్టిక్. ఇది ఫస్ట్లో నేను యూజ్ చేస్తుంది, మా ఫ్రెండ్స్ చూసి వైట్ హెయిర్ కవర్ చేయడానికి ఆర్ యూ యూజింగ్ దిస్ అని అడిగారు. లేదండి, దిస్ ఇస్ లైక్ లాంగ్ హార్స్ షూట్ చేస్తాం కదా, సో దానికి హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి. ఈవెన్ అవుట్ఫిట్స్ ఏమైనా మార్చినా కూడా ఇట్స్ మోర్ లైక్, నాకు అనిపిస్తుంది ఇట్స్ లైక్ హెయిర్ స్ప్రే, హెయిర్ జెల్ ఉంటుంది కదా కొంచెం. ఐ ఆఫెన్ క్యారీ దిస్. నేనైతే అన్నిసారి షోల్డర్ మీద వేసుకొని ట్రై చేశాను. ఆబ్వియస్లీ ఎల్లో కదా, చాలా చాలా బాగుంది ఈ కలరే. సో నేనైతే ఈ శారీ లైవ్ షోలో డ్రేప్ చేసేసుకుంటున్నాను. లెట్స్ వెయిట్ ఫర్ ది ఫైనల్ లుక్. దిస్ ఇస్ హౌ ది శారీ లుక్స్. ఫుల్ లెంత్ కనిపించట్లేదు, బట్ కంప్లీట్ లుక్ అయితే నేను మీకు స్టోర్లోకి వెళ్ళిన తర్వాత చూపించేస్తాను.